లేదు కదా. నా దేవుడి గొప్ప నాకుంటుంది, అంతే కదా. అంతే. ఇప్పుడు ఎవరి ఇంట్లో భార్యకు వాళ్ళ భర్త గొప్పవాడు, ఎవరు కాదంటారు దాంట్లో? ఏం పెద్ద దాంట్లో అది విషయం? కాబట్టే కదా ఆమె భార్య చేసుకొని ఉంటుంది. నీవు నమ్మకంతో నీకు సంబంధించిన దేవుడిని నువ్వు కొలుచుకుంటావు, కొలుచుకో. రగడెప్పుడు వస్తుంది? మా ఆయన గొప్పవాడు, మీ ఆయన పనికిమాలిన వాడు అన్నప్పుడు కదా రగడ వచ్చేది పక్కింటి ఆమెతో. నువ్వు ఎందుకు అనాలి? నీకు అవసరం ఏముంది? నా రాముణ్ణి దూషించాల్సిన అవసరము నీకేమిటి? అక్కడ కదా వస్తున్నది. రాముడు ఇలా అన్నాడు, రామాయణంలో పొద్దున్న లేస్తే మీ దేవుడు ఏం చేసినారో చెప్పరు. వాల్మీకి రామాయణంలో ఇలా ఉంది, రాముడు అది చేసినాడు, ఇది చేసినాడు, అది చేసినాడు, ఇది చేసినాడు అని చెప్తున్నారు. మా రాముణ్ణి తలుచుకోంది నిద్రపోంది మీరా, మేమా? అది అనే వాళ్ళకి ఆ రాముణ్ణి తలుచుకోకుండా తిట్టుకోకుండా ఉండేది మీరా, మేమా? ఉదయం లేస్తే రాముడి వాల్మీకి రామాయణంలో అలా ఉంది ఇలా ఉంది అని పెడార్థాలు తీసి చెప్పటంలో పెద్ద గొప్పతనం ఏమీ కాదు. వితండవాదన ఇక్కడ అవసరం లేదు. ఎంత గొప్పదో అయితేనే రాముడి యొక్క అవతారము, రాముడు కాలము అయిన తర్వాత ఈనాటికి ఏనాటికి ఎంతమంది ఏమి చేసినా రామాయణం అనేటువంటిది అది ఎప్పుడూ ఉంటుంది. సూర్యచంద్రుల యొక్క వెలుగులు ఉన్నంత వరకు రామాయణం ఎప్పుడూ ఉంటుంది కాక. అందుకే రామచంద్రమూర్తి అని చెప్పారు. అంటే చంద్రుడు ఉన్నంత వరకు రాముడు ఉంటాడు. ఇక్కడే అర్థమవుతుంది. మనస్సు అనేటువంటిది ఉన్నంత వరకు రాముడు ఉంటాడు. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి. లోకములో మాతృమూర్తి అనేటువంటిది ఉన్నంత వరకు రాముడు ఉంటాడు. ప్రతి తల్లి మాతృత్వం పొందుతుంది కాబట్టి అందుకే చంద్రుడు మాతృకారకుడు మనఃకారకుడు అని చెప్పాడు జాతకములో. దానివల్లనే కదా, అందుకనే మాతృత్వం లోకములో మాతృత్వం ఉన్నంత వరకు ఉంటుంది. వీళ్ళు ఏదో వాళ్ళ అనుకూలాన్ని బట్టి అవతలి వాళ్ళు ఏదో చెప్పుకోవచ్చు, వాళ్ళ దేవుడు గొప్ప, వాళ్ళ దేవుడే అంతా సృష్టించినాడు, అంతా వాళ్ళే చేసినారు, తప్పులేదు, చెప్పుకోవచ్చు. చెప్పుకోవడంలో ఏం తప్పులేదు. మనం రామాయణం గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకుంటామో వాళ్లకు తోచింది ఏదో వాళ్ళు చెప్పుకుంటున్నారు, చెప్పుకోనియండి, దానివల్ల ఏమిదయ్యేది లేదు. ఎప్పుడు వస్తుంది? మనం ఎక్కడా రామాయణం వాళ్ళ దీనిలలో మనం ఇది తప్పు అది తప్పు అని మనము పొద్దున లేస్తే దాన్ని పట్టుకొని మనం ఏదో వాదించాలి అనేటువంటిది మన అభిమతం కాదు. మనము మన దేవుణ్ణి మనం ఆరాధించుకొని మన పనులు మనం చేసుకోవడానికి మనకు టైం లేదు. ఇంకోరిని దూషించే సమయము సందర్భం ఎక్కడుందమ్మా? లేదు గురుగారు. నిజానికి ఈ సమయము సందర్భము ఎవరికి ఉంటే వాళ్ళు ఇంకొకరి దేవుళ్ళను విమర్శిస్తూ ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి ఏం పని లేక ఎవరో ఒకరు మీడియాలో కూర్చోబెట్టి అడిగితే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి, ఇగో రాముడు ఇలా చేసినాడు, ఇదిగో రాముడు వాళ్ళు చెప్పేది అందరూ ఆకోవకే పోతున్నారు. ఎందుకో వాళ్ళందరూ కూడా నాకు తెలిసినంత వరకు చాలామంది చూస్తూ ఉంటాము కదా యూట్యూబ్ ఛానల్స్లో. మీకు రాముడు నచ్చకపోతే తప్పు లేదు, మీకు నచ్చాలని రూల్ కూడా లేదు, మీ ఇష్టం. మిమ్మల్ని బలవంతంగా రాముడిని గొప్పతనంగా మీరు గౌరవించండి అయ్యా అని చెప్పింది లేదు ఎవరు మీ దగ్గరకు వచ్చి. మీరు ఎందుకు తిడుతున్నారో వాళ్ళకన్నా ఒక క్లారిటీ ఉంటే భగవద్ అనుగ్రహం, అంతకంటే చేయగలిగిందేం లేదు. వాళ్ళకే క్లారిటీ ఉండాలి. వాళ్ళ దేవుడి గొప్పతనము లక్షణముగా చెప్పుకోవచ్చు, తప్పులేదు కదా. లేదు. ఎంతమంది అటువైపు ఇదవుతారు ఏమిటి? పైగా నేను అనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు అమ్మ, మన ఏలు తీసి మన కన్ను పొడుస్తున్నారు అనేటువంటిదైతే ఎక్కడో జరుగుతూ ఉన్నదని ఒకటి. ఎందుకు అంటే తరతరాలుగా ఆ ఇదిలో వచ్చేవాళ్ళు ఎవరు అనటం లేదు. మన నుంచి నచ్చక అవతలికి పోయిన వాళ్ళు మళ్ళా మనల్ని విమర్శిస్తున్నారు తప్ప. ఇది ఒకటి గమనించాలి మనం. ఓకే గురువుగారు, బాగా గుర్తుపెట్టుకోండి. మన హిందువుల్లో నుంచి ఏదో నచ్చక వాళ్ళకి నచ్చకపోయినారు, సంతోషం, తప్పులేదు. నచ్చకపోవడం నచ్చాలని రూల్ లేదు కదా, నీకు నచ్చలేదు వెళ్ళావు ఓకే. వాళ్ళు మళ్ళీ ఇటువైపు విమర్శిస్తున్నారు, వీళ్ళు విమర్శిస్తున్నారు. కానీ వంశపారపర్యంగా తరతరాల నుండి వాళ్ళల్లో వచ్చిన వాళ్ళు విమర్శించడం లేదు. మనం అది గమనించాలి ఎవ్వరూ కూడా. నేను చెప్పింది అవునా కాదా అనేది ఒకసారి బాగా ప్రామాణికంగా చూడండి.
నిజమే గురువు గారు. ఎందుకంటే ఉన్నవాళ్ళు ఏది అనట్లేరు. వాళ్ళ దేవుడి వాళ్ళు గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు. వంశపారపర్యముగా 4 తరాల నుంచి మా ముత్తాత అదేనండి, మా తాత అదేనండి, నేను అక్కడి నుంచే వచ్చానండి, నా మూలాలు అవండి అనేటువంటి వాడు ఒక్కడు మాట్లాడడం లేదు. అవునవును. వీళ్ళ నాన్న పేరు మన హిందువులు చెప్తారు. కానీ వీళ్ళే వ్యతిరేకంగా అంటే మీ తండ్రి మాట్లాడుతున్నారు. కంటే నువ్వు గొప్పవాడివే, మీ తండ్రికి ఆ ఇది లేకపోయిందా, మీ తాతకు లేకపోయిందా, వాళ్ళు ఎందుకు పోలేకపోయినారు, నువ్వు పోయి ఏం చేసింది ఉంది ఘనకార్యము వచ్చి విమర్శించడానికే? అంటే వీళ్ళు ఏదో ఒక శక్తి వీళ్ళ వెనకాల నుండి నడిపిస్తుంది అనేటువంటిది అర్థం కావడం లేదా మనకు? ఏదో శక్తి ఉంది నడిపిస్తున్నా కూడా మనం అంతా ఒకటే, మనమంతా భారతీయులం, మనది భారతదేశం అన్నప్పుడు మనమందరం కలిసికట్టుగా ఉండాలి. కానీ మనం కొట్టుకొని చేస్తే అది చూసేవాడికి, వేరే దేశస్తుడికి అది నవ్వుల పాలుగానే ఉంటుంది కదా గురువు గారు. నేను చెప్తున్నది అదే అమ్మా, వీళ్ళు ఆలోచించాలి నేను కదా. చెప్తున్నది అదే. వేరే దేశస్తులే మన వాళ్ళల్లో ఒకరిని మనకు తీసుకొని మన చేత మన వేలు తీసి మన కన్ను పొడిచే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది నేను మొదటే చెప్తున్నా. వీళ్ళకి ఐడియా ఉండాలి కదా గురువు గారు. అలా చేస్తున్న వాళ్ళకి మనమంతా ఒకటి అనే భావన వీళ్ళకి కూడా కలగాలి. ఆలోచన ఉంటే అటువైపు వెళ్ళరు కదా తల్లి. మన ఇల్లు కాదని పక్కింటికి పోరు కదా. అంతే. ఎదురింటికి పోయి పక్కింటికో పోయి ఈ ఇల్లు బాగాలేదు, ఆ ఇంట్లో ఎలకలు దూరినాయి, ఆ ఇంట్లో కుక్కలు దూరినాయి అని ఇవేవో మాట్లాడరు కదా. సహజం కదమ్మా. అంటే నేను బాగా గమనిస్తున్నాను. మనం ఎంతమంది, మీరు చూడండి, ఆ మూలాలు వాళ్ళవేనండి, వాళ్ళు పాత వాళ్ళు వీళ్ళు అన్నారనేది ఒక్కరు చెప్పండి. ఎవరన్నా ఒక్కరు కనపడుతున్నారా? నేను వాళ్ళని ఏం అనడం లేదు, నేను నిజంగా సహోదరులుగా భావిస్తా, ఉన్న వాస్తవం. నాకేం వాళ్ళ మీద మనకి ఎలాంటి కోపము ఉండదు. అనడానికి నేనేం వాళ్ళని ఏమి ఇంకొక మాట నేనేమి పరుషంగా ఏమీ అనడం లేదు కదా. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమించుచున్నాను, సుసంపన్నమైన బహువిధమైన అని మనం చెప్పుకుంటున్నాం. చిన్నపిల్లలకు అది నేర్పిస్తున్నా. స్కూళ్ళల్లో కులమతాలకు అతీతంగా స్కూల్ డ్రెస్సులు ఎందుకు పెట్టారు? వాడిది ఫలానా కులం, ఈ కులం, ఆ కులం అని తెలియకూడదనే కదా పెట్టారు. డబ్బుల కోసం డబ్బులు వస్తాయని కాదు కదా తల్లి. ఒకడు బ్రాహ్మడు ఉంటాడు, ఇంకోరు ఉంటారు. ఈ మధ్య చాలామంది విశ్లేషణలో ఏదో బ్రాహ్మణోస్య ముఖమాసీతు బాహురాజన్యకృత ఊరూతదస్యద్వైశ్య పద్భ్యాం శూద్రో అజాయత అని చెప్పినారని. శూద్రుడు పాదాల్లో నుంచి వచ్చినాడు, బ్రాహ్మణ ముఖంలో నుంచి వచ్చాడు, క్షత్రియుడు బాహువుల్లో నుంచి వచ్చాడు, వైశ్యులు తొడల్లో నుంచి వచ్చాడు. చెప్పిన మాట వాస్తవమే. కానీ ఇక్కడ జన్మనా జాయితే శూద్ర సంస్కార జాయితే ద్విజ అని కూడా అన్నారు కదా. సంస్కారాన్ని బట్టి వాడి యొక్క జన్మ ఏమిటి అనేది నిర్ణయిస్తుంది. అంటే మీరందరూ వీళ్ళల్లో చాలా బాగా మాట్లాడేటువంటి వాళ్ళు, వక్తలు ఉన్నారు అవతలి వాళ్ళల్లో కూడా, వీళ్ళల్లో కూడా. వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, చేస్తున్నారు, బాగానే ఉంటుంది. కానీ నా విజ్ఞానం ఎంతవరకు ఉండాలి? పక్క మతం వాడిని, పక్కవాడిని తిట్టేంత పరిస్థితి రాకూడదు కదా. నా వాడిని నేను గౌరవించుకోవడంలో తప్పు లేదు. నా వక్తత్వం దేని మీద ఉండాలి? నా ప్రజల మీద నా ప్రేమతో ఉండాలి. కానీ పక్కవాడిని తిట్టమనడానికే మన జ్ఞానము. బ్రాహ్మణోస్య ముఖమాసీతు అన్నాడు అంటే బ్రాహ్మడు ముఖములో నుంచి వచ్చినాడు అని కాదు దాని అర్థం. తలకాయ ఉన్నటువంటి ప్రతివాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు. వీడు తలకాయ నోటితో చెప్తున్నాడు అంటే ఎదటివాడు దేంతో వినాలి? వాడు తలకాయతోనే కదా వినాలి. అంటే వాడిలో కూడా బ్రహ్మత్వం ఉన్నట్టే కదా లెక్క. ఇప్పుడు బ్రాహ్మడి యొక్క పాదాల్లో ఇది లేదా, శూద్రుడు పాదాల్లో నుంచి వచ్చినా అంటే కష్టపడి చెయ్యాలి అని దాని అర్థం. కూర్చొని చేయటం అనేటువంటిది కాదు, కష్టపడి చేసేటువంటిది పద్ధతి అని. ఇలాంటివి చాలా ఉన్నాయమ్మా. అయితే గురువుగారు, ఇది పాస్టర్ ప్రవీణ్ గారితో మనకి అంటే హిందుత్వ సంఘాల వాళ్ళకి కూడా వివాదాలు జరిగాయి ఉన్నాయి అనే మాట వాస్తవం అంటారా, అవాస్తవం అంటారా? ఒకటమ్మా, వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కావాలని వాళ్ళు ఒక సిస్టమ్ అంతా కూడా రెచ్చగొడుతున్నారు కావాలని.
రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు ఎటువంటివి అనేటువంటివి చూస్తున్నాం కదా. వాళ్ళ ప్రసంగాల్లో చర్చల్లో వాళ్ళు ఏమైనా చేసుకున్నా పర్వాలేదు. కానీ ప్రసార మాధ్యమాల్లోకి వచ్చేటప్పటికి డిబేట్లకు నీకు దమ్ముంటే రా నూరా అని 10 సార్లు పిలుస్తున్నారంటే దేనికి రమ్మంటున్నట్టు? దీనికి దమ్ములతో పని ఏముంది? మెదడు, ఎవరి గొప్పతనం వాళ్ళది. ఇప్పుడు నీ దేవుని నువ్వు ఆరాధించుకో, నీ దేవుడు లేడు అని ఎక్కడా ఎవరు చెప్పలేదు. ఒకవేళ ఉండొచ్చును, నీకు నచ్చి ఉండవచ్చు, తప్పు లేదు. నీది నమ్మినప్పుడు, నీ గ్రంథాన్ని పూర్తిగా నమ్మినప్పుడు నమ్ముతారేమో, తప్పు లేదు. కానీ యువతల వ్యవహారము ఒక సాక్షాత్తు రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. ధర్మము అంటే ఏమిటి అంటే నిలువెత్తు విగ్రహమయ్యా రాముడు అంటే. రామచంద్రుడు అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే మనము చంద్రుడిలో ఎటువంటి మచ్చ లేకుండా మనము చూస్తూ ఉన్నామో అంత స్వచ్ఛమైనటువంటి మనస్సు రాముడిది. భద్రుడు రామభద్రుడు అంటున్నాము అంటే రాముణ్ణి తలుచుకుంటే మనకు భద్రత అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ చెబుతూ వచ్చినాడు కాబట్టి మనము రామాయణం మనకి ఏమి చెబుతున్నది, అసలు ఒక కుటుంబం ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, వదినామరుదులు ఎలా ఉండాలి, పితృవాక్ పరిపాలన అంటే ఎలా ఉండాలి, నీకు రాజ్యము వస్తుంది అని అనేటప్పుడు రాదయ్య నువ్వు అడవులకు పోవాలి అని అంటే నువ్వు ఏమీ లేకుండా అడవులకు వెళ్ళాలి అని అన్నాడు అంటే అంతే చిరునవ్వుతో వెళ్ళాడు. ఎవరన్నా నీకు ఇప్పుడు పదవి ఇస్తాను మంత్రి పదవి అంటే నేను ఇయ్యను, నువ్వు పదవి దిగిపో, ఊరికే కార్యకర్తగా ఉండిపో అంటే అంత సంతోషంగా ఉంటాడు ఎవరన్నా? అయితే పోతే రాజీనామా చేసి ఇంకో పార్టీలోకి పొద్దున్నే పోతున్నాడు. మరి అంత భద్రత ఎక్కడిది? మరి రామచంద్రుడు అట్లా లేడే. తండ్రి చెప్పాడు నేను వెళుతున్నాను, ఆయన కోరుకున్నది ఎవరు? తల్లి కాదు, మారు తల్లి. కైక కోరిక మేరకు పోయినాడు. మరి ఆమె తల్లితో సమానముగా భావించే కదా వెళ్ళాడు. అంత అంత నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి మనకు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. అందువల్ల మనకు వీళ్ళు మన హిందూ సమాజం మనం హిందువులమే, మనం కూడా ఎవరో చెప్పారని రెచ్చగొట్టినారని మనం కూడా రెచ్చిపోయి ఏదేదో మాట్లాడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు నాకు తెలిసినంత వరకు. ఒకవేళ వాళ్ళు ఏదో రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు అనేది అర్థమైతే కొంతకాలానికి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. నాకు తెలిసి నేను ఆలోచన చేస్తున్నదల్లా మన నుంచి ఒక 10 ఏళ్ల కిందటో 15 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల కిందటో వీళ్ళకు నచ్చగా అటువైపు పోయి ఉన్నవాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళ జన్మతః పూర్వీకులు అందరూ అక్కడి వాళ్ళు అన్నవాడు ఒకడు మాట్లాడడం లేదని నేను చెప్తున్నా. నాకు ఇది ఎందుకు నేను బాగా గమనించినాను కదా, చూస్తున్నా. అసలు అవతలి వాళ్ళు మా ముత్తాత ఇక్కడి వాడండి, మనకు అట్లా చెప్పుకోవడానికి ఉంది కదా, మా తాత ఇదే, మా ముత్తాత ఇదే, మా నాన్న ఇదే, నా తండ్రి ఇదే, మా పినతండ్రి ఇదే, మా అన్నలు ఇవే అని చెప్పుకోవడానికి మనకు ఉంది. అయితే గురుగారు, ఈ పాస్టర్ ప్రవీణ్ గారు చాలా వీడియోస్లో చెప్పేటప్పుడు అంటే మనుషులంతా ఒక్కటే, ఈ మతం అనేది మానవ కల్పితం మాత్రమేనని కూడా చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు. సో మరి మతం కల్పితమే అనుకున్నప్పుడు ఈ రెచ్చగొట్టే మాటలు అవసరమా? ఇక్కడే 2 విధానాలు ఉన్నాయమ్మా. ఆయన ఇప్పుడు లేడు, ఆయన గురించి మనము ఏదైనా భగవంతుడు ఆయన కుటుంబానికి మేలు చేయాల్సిందే. ఏది వాళ్ళ భగవంతుడైనా మన భగవంతుడైనా ఎవరైనా ఆయన కుటుంబానికి అయితే మేలు చేయాలని చూస్తాం. ఫస్ట్ అది కోరుకుంటాం. రెండవదేమ్మా మనుషులంతా ఒక్కటే అనేది చెప్తున్నప్పుడు ఇంకోరిని తిట్టడం ఎందుకు? సాటి మనిషిని వాళ్ళు అన్నారే అనుకో, ప్రేమించే గుణం ఉంటే అయిపోయాది. భగవంతుడు ఎప్పుడు ప్రేమించాలనే చెప్తాడు కానీ ద్వేషించమని ఎక్కడ చెప్పలేదమ్మా. మన గ్రంథాల్లోనూ చెప్పలేదు, ఒకవేళ వాళ్ళ గ్రంథంలోనూ చెప్పలేదని నా భావన. నేనైతే చదవలేదు వాళ్ళ గ్రంథం, నాకేం పని ఉంది? నేను అదే పనిగా చదివి వాళ్ళ మీద పోటీకి మనం ఏదో వచ్చి మాట్లాడాల్సినంత అవసరమూ లేదు. చదవంది ఎట్లా మాట్లాడతాం? నాకు నచ్చదు, నేను చదవాల్సిన పనే ఉంది, నాది నేను చదువుకోవడానికి నాకు సమయం సరిపోతుంది. ప్రవీణ్ పగడాల గారిది అనుకోని సంఘటన కాదు, అది హత్య అనేసి అంటున్నారు. సో ఫైనల్ రిపోర్ట్లో అది హత్యగా మారింది అని అన్నప్పుడు, నిజం అంటే మనకు బయటకు తెలిసినప్పుడు హత్య అనేసి ప్రూవ్ అయిన తర్వాత మన హిందువుల రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి? అమ్మ ఏదో ఒకటి చెప్తాను చూడమ్మా. ఫస్ట్ హత్య చేసినారు అని అంటే మాత్రం ఎవరు చేసినా తప్పనే అంటాము, అది ఒకటి. తర్వాత ఎవరికైనా అట్లా కాకూడదు, జరగకూడదు ఎవరికి కూడా. ఒకటి, ఒకవేళ దైవ సంకల్పితముగా ఆయన ఏదైనా కైవల్యం చెందినాడు అంటే అది ప్రభుత్వాలు ఒక నిర్ణయం ఏదో చేస్తాయి. దేనికైనా ప్రభుత్వం అనేది ఒకటి ఉందమ్మా, మనకు రాజ్యాంగం ఉన్నది,
ప్రభుత్వాలు ఉన్నాయి, మనం ఎన్నుకున్నాము, బ్రహ్మాండంగా అవి వాటిపైన అవి చేస్తాయి. తప్పును తప్పు అని ఖండించేదానికి ప్రభుత్వాలు ఉన్నాయి. న్యాయపరమైనటువంటివి తీసుకోవాలి తప్ప మనం ఊరికే మా సమూహం గొప్పది, మేము గొప్పవాళ్ళము, మాకు ఇది అది అని మనం పోట్లాడితే వచ్చేది ఏం లేదు. ఇంకా విపరీతమై వీటికి ఏదో ఊరికి అనవసరమైనటువంటి చిలవలు పలవలుగా మన భారతదేశాన్ని మనమే అనవసరంగా ఆరడి పెట్టుకుంటున్నామేమో. మనము భారతీయులము, నిజంగా మేము భారతదేశానికి సంబంధించినటువంటి సంతతి, మేము భారతీయులము అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవ్వరము కూడా మనలో మనము పోట్లాడరాదు అనేటువంటిది ముందు తెలుసుకోవాలి. ఏదన్నా ఉంటే సమస్య ఉంటే 1 to 1 కూర్చోవాలి. నా పాండిత్యాన్ని టీవీల్లో నేను గొప్పగా చెప్పి ఇంకొకరిని తిట్టి ఇంకోని కాదు, నీకు నచ్చకపోతే ఇద్దరం కూర్చుంటేమే 1 to 1, నాయన నీ దేవుడిని నువ్వు చేసుకో, నా దేవుడిని నేను చేసుకుంటాను. ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ మనలో కూడా మన దేవుళ్ళలో కూడా ఒకరికి రావడం అంటే ఇష్టం, ఒకరికి కృష్ణుడు ఇష్టం, ఒకరికి వెంకటేశ్వర స్వామి ఇష్టం, ఒకరికి శివుడు ఇష్టం, ఆంజనేయ స్వామి ఇష్టం. మనకు నచ్చినట్టు మనం పోతున్నాం, తప్పులేదు దాంట్లో. ఒక ఇంటి దేవుడు అని వేరే ఉంటారు.